అందరూ కంటారు, కానీ వాటి కోసం ప్రయత్నించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కొంతమంది మాత్రం కన్న కళ కోసం ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తారు. ఎంత సమస్య వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ఫేస్ చేసుకొని ముందుకెళ్ళిపోతుంటారు. అలా ముందుకెళ్ళిన వాళ్ళే ఏదో ఒకరోజు సక్సెస్ని సాధిస్తారు. అంతవరకు వీళ్ళు ఏం సాధిస్తారా అన్న వాళ్ళు కూడా అవాక్కయ్యేలాంటి విజయాన్ని వాళ్ళకు చూపిస్తూ ఉంటారు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఒక దగ్గరకు వచ్చి ఆగదు. అది నిరంతర ప్రక్రియ. సక్సెస్లో ఉంటేనే కంటిన్యూటీ ఉంటుంది. సక్సెస్ ఉన్నప్పుడే ఆ నటుడికి కానీ నటికి కానీ ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపుని చాలా ఆలస్యంగా తెచ్చుకున్న అత్యంత ప్రతిభావంతమైన యాక్టర్గా ఆ గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు అంజీ వల్గమాన్ గారు. రీసెంట్గా భీమదేవరపల్లి బ్రాంచ్, రామన్న యూత్, సురాపానం, ఇంటింటి రామాయణం సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, నటుడిగా తనలో ఉన్న టాలెంట్ని పరిశ్రమకు చూపించినటువంటి అంజీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన సినిమా జర్నీ ఎలా మొదలైంది, సినిమా ప్రయాణం ఇప్పుడు ఎలా ఉందనేది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉంది ఇప్పుడు మీ ఇండస్ట్రీ, ఇప్పుడున్న కెరీర్ ఎలా ఉంది? మంచిగా ఉంది ఇప్పుడు. బాగుంది. చాలా మంచిగా. ఇప్పుడు నెక్స్ట్ పీపుల్ మీడియాలో ఒక సినిమా చేస్తున్నా. పీపుల్ మీడియా సుహాస్ హీరోగా కేబుల్ రేడియో అని ఒక సినిమా వస్తుంది. ఓకే. అదొకటి. అంటే 2-3 మూవీస్ ఉన్నాయి, వాటికి ఇంకా టైటిల్స్ పెట్టలేదు కాబట్టి అవి అనౌన్స్ చేయట్లేదు. ఓకే. సో యాక్చువల్గా మీకు అంజీ గారు అనగానే ఎక్కువ మంది తెలిసింది భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా. అవును అవును. అప్పటిదాకా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటే సడన్గా హీరో అనేసరికి చాలా మంది ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి మీ గురించి ఎక్కువ ఆరా తీయడం మొదలు పెట్టారు, ఎవరెత్తను అనేది. ఆ తర్వాత మీరు మీ గురించి తెలిసింది. అసలు మీ జర్నీ ఎక్కడ మొదలైంది? నా జర్నీ 2006లో మొదలైంది. ఓకే. అంటే అప్పుడు వచ్చిన ఇండస్ట్రీకి సినిమా చేద్దామని, సినిమా అని డిగ్రీ అయిపోగొట్టుకొని వచ్చేసి. అంటే సినిమాలోకి రావాలని మీరు మీ నేపథ్యం చూస్తే మహబూబ్ నగర్ కొంచెం మనం అప్పుడు తెలంగాణలో వెనకబడిన ప్రాంతం. అక్కడ నుంచి సినిమా కళలోకి రావాలంటే మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఆ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే సినిమాలే, మనకు వేరే బ్యాక్ బోన్ లేదు. అంటే ఆర్టిస్ట్ ఇలా అంటే ఇన్స్పిరేషన్ అంటే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యిందే కానీ, ఓకే, మా ఫ్యామిలీ కానీ వేరే కానీ ఎక్కడ కాదు సినిమా బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరు. ఓకే. మా అంతా రైతు ఫ్యామిలీ, మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు. ఓకే. అయితే నాకు సినిమాల వల్లనో ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచే కల్చరల్ వైపు వెళ్ళేవాడిని తెలియకుండా. అది కొంత తెలియకుండా ఇంట్రెస్ట్ ఏర్పడ్డది, వాటి మీద చేద్దామని. స్కూల్ డేస్ నుంచి కూడా కల్చరల్లో చాలా చురుగ్గా పాల్గొనేటోని నేను. అట్లా సినిమాల్లోకి వెళ్దామని తర్వాత డిగ్రీ తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత అనుకున్నాగా, ఓకే మనం ఇటువైపు వెళ్దాం అని. అంటే దానికంటే ఒక నేపథ్యం, బలమైన పునాది ఉండాలి కదా. సినిమాలే అంటే బలమైన పునాది అంటే సినిమాలోకి వెళ్ళాలి. సినిమాల్లో చూస్తూ ఓకే ఇది చేద్దామని. అంటే నేను ఇంటర్మీడియట్లో ఈ NSS, NCC ఇవన్నీ క్యాంపులకు వెళ్తాం కదా. అవునవును. ఆ టైం వెళ్తున్నప్పుడు మేము ఊర్లలో స్కిట్లు వేసేవాళ్ళం. అంటే మనకి హిడెన్ టాలెంట్ అక్కడే బయటపడుతుంది. ఊళ్ళలో మనకి అవేర్నెస్ కోసం కొన్ని స్కిట్లు రాసుకొని వేసేవాళ్ళు. నేను ఒక స్కిట్ వేసాను అనమాట. ఓకే. వేస్తే అందరూ దాన్ని బాగా అప్రిషియేట్ చేశారు. నాకు తెలియదంటే ఓకే జస్ట్ జనరల్గానే అందరితో పాటు కలిసి చేసాము. దానికి బాగా మంచి అప్లాజ్ వచ్చింది. ఓకే. అదేదో బాగుంది. అయిన తర్వాత డిగ్రీలో కూడా మేము డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా కల్చరల్ స్కిట్లు వేయడం కానీ, యాన్యువల్ డే కానీ, ఫేర్వెల్ డే కానీ ఇవన్నీ మేము చేసేవాళ్ళని. అరే ఇదేదో బాగుంది అంటే వాళ్ళు గుర్తించడము, ఊర్లో వాళ్ళు, కాలేజ్ వాళ్ళు అందరూ గుర్తించడంతో మన దగ్గర ఇంకేం టాలెంట్ ఉంది, ఇటువైపు వెళ్ళగలం, ఏం చేయగలం. జనరల్గా ఇప్పుడున్న డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలో లేకుంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలో ఇవే ఉంటాయి. అయితే ఏంటి మరి అటువైపు ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం, మనం ఈ టాలెంట్ ఉందిగా ఇటువైపు ఎందుకు ట్రై చేయొద్దు అని బలంగా ఒక్కసారి ఇంకా నాకు ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఇంటర్మీడియట్ నుంచి బలంగా స్టార్ట్ అయింది వెళ్దామని. డిగ్రీ తర్వాత ఫిక్స్ అయిపోయాను ఇంకా. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు అప్పుడు మీ లోకల్గా ఉన్నటువంటి యక్షగానం, ఒగ్గు కథ ఇవన్నీ బాగా ఇష్టపడే వాళ్ళు, చూసేవాళ్ళు అనేసి మీరు పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేయలేదు నేను ఎప్పుడు. యక్షగానం, ఒగ్గు కథలు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. చిన్నప్పుడు భాగవతాలు ఆడేటోళ్ళు కదా. అవునవును. ఎట్లా అంటే మా అమ్మతో కలిసి వెళ్ళి చూసేటోని. చిన్నప్పుడు ఏంటంటే రాత్రంతా నాటకం ఆడేటోళ్ళు. రామాయణం, భారతం ఇవన్నీ రాత్రంతా నడిచేది. రాత్రి స్టార్ట్ అయితే పొద్దున 5 గంటలకు అయిపోయేది. అవునవును. అది నాకు బాగా కొంతవరకు నా మీద ముద్ర పడింది అనుకోవచ్చు. అంటే రాత్రి నాటకం చూసి పొద్దున్న దాన్ని ఇమిటేట్ చేయడము. చిన్నవాడిని కదా అప్పుడు, ఏదో ఫస్ట్ సెకండ్ అట్లా. సో ఇండస్ట్రీలోకి వచ్చాక మీరు రాగానే ఇది అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈ నల్లేరు మీద నడకైతే కాదు అన్న విషయం తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? నాకు ఒక 6 months పట్టింది. 6 months కూడా పట్టలేదు, ఒక 3 monthsలోనే అనుకున్నాను నేను. ఓకే. అంటే ఇక్కడ ఎవరు తెలియదు నాకు, ఆడిషన్ అంటే కూడా తెలియదు. ఆడిషన్ అంటే ఇంటర్వ్యూ అనుకున్నాను నేను. ఓకే. ఆడిషన్కి వెళ్ళాలి, ఆడిషన్ ఇవ్వండి అంటే నేను ఇంటర్వ్యూ ఏమో కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తారేమో అనుకున్నాను. నాకు అది కూడా తెలియదు.
అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు అంటే ఆఫీసులకు తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది ఆడిషన్ చేయాలి, మనం ఏదో మన దగ్గర ఉన్న టాలెంట్ కావాలి, ఇంకా ఇంకా చాలా కావాలి మన దగ్గర. మనం ఏదో ఊహించుకొని వచ్చేసినాం ఇక్కడికి యాక్టింగ్ అంటే, మనకు తెలిసిందే యాక్టింగ్ అనుకొని వచ్చేసినాం, ఇంకేదో నేర్చుకోవాలి, ఇక్కడ ఏదో కావాలి, ఇంకో టాలెంట్ కావాలి. వచ్చేస్తే ఈ సినిమాలు చూసి యాక్టింగ్ చేస్తే అది కాదు అని అప్పుడే అర్థమైపోయింది. అందుకే ఇంకేదైనా నేర్చుకుందామా అనే టైంలో థియేటర్లో జాయిన్ అయ్యాను. ఓకే. అంటే థియేటర్స్లోకి వెళ్ళాలన్న ఆలోచన మీకు వచ్చిందా? ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇలాంటి ఎవరైనా? అది నేనే అనుకున్నా. అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ని అడిగితే సజెస్ట్ చేశారనమాట. సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది, తెలుగు యూనివర్సిటీలో ఉంది అని, చాలా చోట్ల ఉంది మనకు థియేటర్ అని ఫ్రెండ్స్ని సజెస్ట్ చేసిందే. బట్ నాకు తిరిగిన తర్వాత అర్థమైంది, ఆడిషన్ చేయమనడము, అవకాశాలు తిరుగుతూ ఉన్న ఆఫీసుల చుట్టూ కానీ ఎవరు పట్టించుకోకపోవడం, మనం అంతా అప్పుడు చిన్న బక్కగా ఒక రకంగా పెట్టేటోళ్ళు, ఆఫీస్లో కూడా ఏంది ఆఫీస్ బాయ్గా చూసేటోళ్ళు అనమాట. ఎందుకు వచ్చావు నువ్వు, ఆర్టిస్ట్వా, అద్దంలో చూసుకున్నావు మొహం ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అట్లా ఆర్టిస్ట్వా, సరే అప్పుడు ఫోటోలు తీసుకొని తిరిగేటోళ్ళం కదా, సరే ఫోటో ఉందా వెనక రాసి ఇచ్చిపోండి అంటేళ్ళు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి అంటే మన దగ్గర ఏంటి ఇట్లా ఎందుకు అంటున్నారు అని ఒక ఉండింది. అంటే మన దగ్గర కాన్ఫిడెంట్ లేదా యాక్టింగ్ చేయగలమని. సరే ఏమైనా చేస్తావా చెయ్యి అనేసరికి కొంచెం భయపడేవాడిని చిన్న అప్పుడు స్టార్టింగ్లో. ఏం చేయాలి నేను అని, ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళము, అప్పుడు మనకేం బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఇట్లా వెళ్ళాలి ఆడిషన్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇండస్ట్రీలో కూడా ఎవ్వరు లేరు, అసలు లైట్ బ్యాగ్ కూడా పరిచయం లేరు నాకు అప్పట్లో. అయితే మీరు వచ్చిన అంటే 2006 ఆ టైంలో వచ్చానని చెప్తున్నారు కదా, అప్పటికి తెలంగాణ రాలేదు మనకు. తెలంగాణ ఆర్టిస్ట్ అంటే కూడా ఒక రకమైన చిన్న చూపు ఉంది. అవమానాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అది అంటే ఇది అది ఫేస్ చేశాను కానీ డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా ఫేస్ చేశాను. అది అంటే ఇస్తామని ఇవ్వకపోవడం, లాంగ్వేజ్ని మాట్లాడేవాళ్ళం కొంత ఉండింది అప్పుడు స్టార్టింగ్లో. ఓకే. సో ఇప్పుడు మీరు థియేటర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీరు ఇప్పటిదాకా యాక్టింగ్ అంటే ఇలా కాదు, నేను ఏదో ఊహించుకొని వచ్చాను అనుకున్నారు. అవునవును. ఒకసారి థియేటర్లోకి ఎంటర్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆ ఎక్స్పీరియన్స్ అదే, అప్పుడే నాకు కొన్ని రోజులు థియేటర్లో ఉండిపోయినా. ఓకే. ఎందుకంటే ఒక 5-6 ఇయర్స్ థియేటర్లో ఉండాలని కారణం ఏంటంటే నేర్చుకుంటున్నా. ఓకే. అంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి, కొత్త కొత్త క్యారెక్టర్ వేయగలుగుతున్నా. అప్పుడు మనకి ఏం తెలియదు, ప్రస్తుతానికైతే ఏం తెలియకుండా వచ్చేసినాం. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఓకే క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది, డైలాగ్ డిక్షన్ ఇట్లా ఉంటుంది, మాడ్యులేషన్ ఇట్లా ఉంటుంది, క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చారంటే దానికి సోషల్, మెంటల్, సైకలాజికల్, ఫిజికల్ వారి కండిషన్ ఎట్లా ఉంటుంది, మనం ప్రిపేర్ అవ్వాలి వాటికి, అవన్నీ చెప్తారు. కాబట్టి ఓకే దాని మీద రీసెర్చ్ ఎట్లా చేయడం, ఒక క్యారెక్టర్ని ఎట్లా మనం అనలైజ్ చేసుకోవడం, ఎట్లా ఓన్ చేసుకోవడం, అవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనిపించినాయి. అట్లా థియేటర్ చాలా సంవత్సరాలు చేసినాను నేను. అంటే మీరు యాక్చువల్గా థియేటర్స్లో ఉంటూ డైరెక్షన్ కూడా చేశారు, వినాసి అని ఒక బ్లాక్ అండ్ వైట్. అవునవునవును. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆ ఎక్స్పీరియన్స్ అంటే చాలా నాటకాలు వేశాను కాబట్టి కొంత ఇంట్రెస్ట్ కూడా ఉండింది. అంటే చిన్నప్పుడు నేను స్కిట్లు ఏదో రాసుకొని చేసేవాళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్ ఉండింది కాబట్టి అలా మనలో కూడా ఆ చిన్న టాలెంట్ ఉంది కాబట్టి నాకు తెలిసిన 2 నాటకాలు రాసి ప్రదర్శన చేసిన జరిగింది. వినాసి బాగా మంచి పేరు వచ్చింది. అది ఏంటంటే కల్తీ మీద, ఇప్పుడున్న కల్తీ మీద రాసిన డ్రామా. అంటే మనమే కల్తీ చేస్తాము, మళ్ళీ కల్తీ అయిందంటాం, వాడు కల్తీ చేస్తున్నట్టు, వీడు చేసేది వీడు గుర్తించాడు, దాని మీద రాసింది. తప్పులేని వారు తప్పులు అన్నట్టుగా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను నటుడిని ఇంకా నాకు తెలుసు అంటే. మీరు అప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉన్నారు, యాక్టర్నా కాదని. థియేటర్ ఇంత చేసిన తర్వాత ఆబ్వియస్గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంటే అప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నా, థియేటర్ నుంచి కూడా ట్రై చేస్తున్నా చిన్న చిన్న టీవీ కూడా ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు. ఎస్బీబీసీ ఛానల్ ఉండింది అప్పుడు స్టార్టింగ్లో. అప్పుడు కొన్ని అవి చిన్న చిన్న ఎపిసోడ్లు కూడా తీసేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్లో 2007, 8, 9 ఆ టైంలో. మీరు 2009లో ఈటీవీకి సంబంధించిన ఒక షోలో కూడా విన్నర్ అయ్యారు. అవునవును, కామెడీ గ్యాంగ్ అని ఈటీవీలో వచ్చింది. అది విన్నర్ కదా, అందులో విన్నర్ నేను. విన్నర్ అంటే అది ఆ ప్లాట్ఫామ్ అయినా మళ్ళీ మీకు జబర్దస్త్ వరకు తీసుకొచ్చింది? అది కాదు, అంటే అది ఉండొచ్చు ఒకటి, కానీ ఆల్రెడీ అప్పటికి కొన్ని సినిమాలు చేశాను అనమాట. మహాత్మా తర్వాత కామెడీ గ్యాంగ్ చేయడం జరిగింది. కొన్ని 2-3 సినిమాలు చేశాను, చాలా సినిమాలు, సారాయి వీర్రాజ్ అని చాలా గాన చేశాను. గుర్తింపు లేదు, జస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు, 1 సీన్ 2 సీన్లు. అంటే యాక్చువల్గా థియేటర్ ఆర్టిస్ట్ అనగానే ఉపయోగించుకోవడం తెలియని దర్శకులు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఒకటి ఏంటంటే నిజంగా నేను ఫేస్ చేశాను కూడా, థియేటర్ అంటే
అరే ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తాడు ఇచ్చేటోళ్ళు కూడా కాదు. అది ఉంటుంది, డ్రామా ఎక్కువగా ఉంటుంది, డ్రామా ఎక్కువ ఉంటుంది, డ్రమటైజ్ ఎక్కువ చేస్తారు అని ఉంటుంది. అవునవును. అది కూడా నేను ఫేస్ చేశాను. థియేటర్ అనేసరికి కొంత సర్లే థియేటర్ అను సర్లే ఫోటో ఇచ్చిపో అని అంటే అది విన్నాను నేను. అరే మళ్ళీ అంటే అది ఉంటుంది కొంత, కానీ అది మనం చూసుకుంటే ఈజీ. ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నేను అప్పుడు ట్రై చేస్తున్నప్పుడు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు నాకేం తెలియదు, ఏం తెలియకుండా కూడా అవకాశాలు ఇచ్చేటోళ్ళు కాదు. థియేటర్ చేశాను, థియేటర్ చేశానంటే కూడా అవకాశం ఇచ్చేటోళ్ళు కాదు. అరే నువ్వు థియేటర్ చేసావు, ఓవర్ యాక్టింగ్ చేస్తావు అని. అయితే మీరు జబర్దస్త్ లో కూడా ఎంటర్ అయ్యారు. అవును, జబర్దస్త్ లో దాదాపు చాలా షోస్ చేసి ఉన్నారు. ఒక 80 ఎపిసోడ్ల వరకు చేశాను. అక్కడ కూడా మీకు ప్రాపర్ బ్రేక్ రాలేదు అనుకోవచ్చు. రాలేదు, అక్కడ కూడా రాలేదు. రీజన్ ఏం లేదు, బట్ రాలేదు. రీజన్ అంటే కారణం ఎవరు కారణం కాదు, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ నాకు ఇక్కడ కరెక్ట్ కాదు అనిపించి నేను బయటకు వచ్చేసిన. ఆబ్వియస్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తలో ఉన్న విపరీతమైన బూతులు ఉండేవి. ఎంత జనం ఎంత చూసారో అంత నెగిటివిటీ కూడా దాని మీద ఉండేది. ఆ టైంలో మీరు ఎంటర్ అయ్యారు, దాన్ని ఏమైనా సర్వైవ్ కాలేకపోయారా అట్లా? అదే కొంత లేడీ క్యారెక్టర్లు కూడా ఎక్కువ ఇచ్చేటోళ్ళు, నాకు అంత ఇష్టం ఉండేది కాదు. అంటే ఏం లేదు, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు, అది నేను ప్లే చేయలేను. ఓకే. అంటే చమ్మక్ చంద్రతో అప్పటి నుంచి మీకు జర్నీ ర్యాప్ ఉందా ఇప్పటికి? ఉంది, ఇప్పటికీ ఉంది. జబర్దస్త్ టీంతో చాలా మంది ఇప్పటికీ ఉంది. రచ్చరవి గారితో ఉంది, వేణన్న బలగం వేణన్న తోటి ఉంది, చాలా మంది తోటి ఉంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఈ నాటకాలు, సినిమా ప్రయత్నాలు, నాటకాలు, థియేటర్ నుంచి మళ్ళీ టీవీ షోస్, ఇక్కడ నుంచి మళ్ళీ సినిమాలోకి వచ్చినప్పుడు మీకు అప్పుడు ఎలా ఉండదు? అంటే జబర్దస్త్ ప్లాట్ఫామ్ పట్టుకుని మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అయ్యారా? అంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. జబర్దస్త్ ద్వారా ఎంత కాదనుకున్నా కొంత గుర్తింపు అయితే వచ్చింది. గుర్తింపు వచ్చింది, అప్పుడు ఉండింది, గుర్తింపు అయితే ఉండింది. కాకపోతే అది నాకెందుకో అది సెట్ అవ్వదేమో అనిపించింది కొంత. జబర్దస్త్ స్లోగా మానేశాను నేను. ఓకే. అప్పుడు కొంత సినిమా, ఆ తర్వాత కంప్లీట్గా ఫుల్ పేజ్ మళ్ళీ సినిమా మీద. అంటే జబర్దస్త్ టైంలో మీకు పేమెంట్ సఫిషియెంట్గా ఇచ్చేవాళ్ళ? సఫిషియెంట్గా ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత నా పేమెంట్ ఎంత ఉండేది అంత ఇచ్చేటోళ్ళు. పేమెంట్ విషయంలో నాకు ఎవరు ప్రాబ్లం ఏం చేయలేదు. చెప్తున్నారా? నిజమే చెప్తున్నా. అంటే చమ్మక్ చంద్రతో చేసిన ఆయన నాకు పేమెంట్ విషయంలో. ప్రకాష్ టీంలో కూడా చేసినట్టున్నారు. అవును, ప్రకాశ్ అన్న టీంలో చేసిన. ఆ చమ్మక్ చంద్ర అన్న టీంలో కంటే ప్రకాశ్ అన్న టీంలో తక్కువ ఇచ్చేటోళ్ళు. తక్కువ ఇష్టలా? అంటే ఆయనకి ఇంకా తక్కువ కదా పేమెంట్ అప్పుడు, ఆయన స్టార్టింగ్ వచ్చాడు కూడా పెద్దగా సక్సెస్ అయ్యే కావు మోస్ట్లీ, కాబట్టి అందులో తక్కువ ఉండింది. ఓకే. రెమ్యునరేషన్ అని అంటే సినిమాలో కూడా మీకు ఎప్పుడైనా రెమ్యునరేషన్ ప్రాపర్గా ఇచ్చేవాళ్ళ? ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది, ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేర్లు ఎందుకులే కానీ ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది జరుగుతూనే ఉంటుంది. చెప్పేవాళ్ళ ముందు ఎంత ఇస్తాం ఇలా ఉంటుందని? అది ఉంటుంది, ఇస్తాం ఉంటుంది, కానీ ఏదో కారణం చేత అది ఇంకా ఇస్తాం ప్రొలాంగ్ చేస్తూ వస్తారు. మనమే ఇంకా అడిగి వీళ్ళు ఇవ్వరు అని వదులుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే. అంటే స్టార్టింగ్లో ఎట్లా ఉండదు అంటే, సరే అవకాశం వస్తే చాలు అనే ఉద్దేశం ఉండింది. అయితే ఇప్పుడు అంజయ్ గారు, మీరు చెప్తుందని బట్టి చూస్తే డబ్బులు ఎగ్గొట్టినా మీరు ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అని చెప్తున్నారు. ఈ సర్వైవల్ అంతా ఎలా ఉండేది మీకు? అంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు వచ్చేవా? ఒక్క పైసా వచ్చేది కాదు. మరి ఎలా? ఇట్లనే ఇంకా అంటే ఇట్లా అంటే ఇప్పుడంటే సరే కొంత ఊకే అనుకోవచ్చు. అంతకుముందు మీరు జర్నీ ఇక్కడ స్టార్ట్ చేసిన టైంలో నుంచి అప్పటి నుంచి మొదలు పెడితే అంటే సర్వైవ్ అవ్వడం చాలా టఫ్గా ఉండేది కదా ఆ టైంలో? నేను ఫస్ట్ నుంచి కూడా సర్వే అవ్వడానికి కొంత డబ్బులతోనే సర్వే అవుతూ వచ్చాను. ఆ డబ్బులైనా కావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ నాటకాలు చేసేవాడిని. ఫస్ట్ సర్వే గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎంట్రీ అయితే నాటకాలు చేసేవాడిని. అప్పుడు నేను ఒక్కరిని. ఓకే. తినడానికి తిండి పెడితే చాలు అనుకునేటోని అంతే. అక్కడికి వెళ్ళాక నాటకం చేయడానికి వెళ్తే అప్పుడు నాటకాలు డబ్బులు కూడా ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారు. కన్వెన్స్ అంతే, ఛార్జీలకు తిండి పెట్టేటోళ్ళు, అది చాలు అనుకునేటోని నేను. అరే నేను నేర్చుకుంటున్నా, అది చాలు అంతే, దాంతో నడిపించేటోని. ఇప్పుడు ఎందుకంటే నేర్చుకునే దశలో ఉన్నాను నేను. అది నేర్పించడం ఎక్కువ నాకు. థియేటర్స్ అంటే మీరు బయటకు వెళ్తారు, బయట వేరే స్టేట్స్లో కూడా ప్లేస్ చేస్తాం. అవునవును. అప్పుడు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా? అంటే తక్కువ. ఓకే. అంతగా సర్వే అవ్వడానికి ఓన్లీ పాకెట్ మనీ లాగా. పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. పాకెట్ మనీ అప్పుడు బస్ పాస్కి సరిపోయేది అది. ఓకే, సిటీలో తిరగడానికి, మనం సినిమా ఆఫీసులకు తిరగడానికి సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ పాస్కి సరిపోయింది. నాటకం వేయడానికి అయితే డబ్బు ఇస్తారు, తిండి పెడతారు, ఓకే జర్నీలకు ఇస్తారు. అక్కడ ఏదో నేర్చుకున్నావు, కొత్త క్యారెక్టర్ వేస్తున్నావు, అక్కడ నుంచి అప్లాజ్ వస్తుంది. నువ్వు ఆడియన్స్ నుంచి వెంటనే అప్లాజ్ వస్తుంది, నువ్వు బాగా చేసావా లేదా అనేది. బాగా చేయకుండా కూడా వచ్చి చెప్తారు, ఇన్స్టెంట్ రిజల్ట్. సో ఇప్పుడు మీరు ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి తిరుగుతున్నప్పుడు ఇందా చెప్పారు కొన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత కూడా అలాంటి అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి? అట్లాంటివి ఏం లేవు. గుర్తింపు వచ్చిన తర్వాత అయితే ప్రస్తుతానికైతే అంటే నేనేదండి చేసారులా ఇట్లా ఉంటారు కదా మామూలుగా ఇండస్ట్రీలో, కొంచెం నేను పలానా సినిమా చేశాను సార్ ఇలా నాకు ఇది అనుకుంటున్నప్పుడు చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అన్నట్టు మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఇలాంటి ఇన్స్టాల్స్ ఏమన్నా?
అట్లేం లేదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నేను భీమదేవరపల్లి బ్రాంచ్ చూశాను, ఇంటింటి అన్నీ చేశాను. అందరూ అన్నీ చూడాలని లేదు కదా. ఒక ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళు చూడలేదు నన్ను, ఏ సినిమా చూడలేదు, బట్ ఆడిషన్ ఇవ్వండి అన్నారు. ఓకే. నేను కామెడీగానే అన్నాను, అన్న నీకు ఒక భాష ఫ్లాష్ బ్యాక్ చెప్తాను ఏంటి అన్నారు. నా ప్రొఫైల్ మొత్తం చూపించాను. అన్న ఇగో భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమా వచ్చింది, ఇందులో నేను హీరోగా చేశాను, ఇండియన్ డ్రామాలో మెయిన్ లీడ్గా చేశాను, బలగం చేశాను, పరేషాన్లో మంచి క్యారెక్టర్ చేశాను, రామన్ యూత్ చేశాను, మొత్తం చూపించాను. అరే చూడలేదు ఇవన్నీ, సారీ అన్నాడు. అలాగే అందుకే మీకు చెప్తున్నా అన్న, ఇది నా ప్రొఫైల్, అయినా ఏదైనా ఉంటే చెప్పండి అన్న. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడలేదు ఆ సినిమాలు. మరి ఆ తర్వాత మళ్ళీ ఆడిషన్ అడిగారా? లేదు వద్దులే అన్నారు. ఆ అబ్బాయి చూడలేదు, మరి ఆయన తప్పుగా అయి ఉండొచ్చు. అంటే అలాంటి వాళ్ళని అంటే ఇప్పుడు చాలా ఆఫీసులకి ఇప్పుడు వెళ్తున్నప్పుడు నన్ను గుర్తుపడుతున్నారు, అరే మీరు ఆ సినిమా చేశారు కదా రండి. అదే అంటున్నాను, ఇప్పుడు అలాంటి వాళ్ళని ఆడిషన్ పెట్టినప్పుడు ఆబ్వియస్ గా టాలెంట్ ఉన్న వాళ్ళు పక్కకు పోతున్నట్టే కదా. అంతేగా మరి, సింపుల్ గా వాళ్ళ సినిమాలే చూడరు, వాళ్ళకి ఆర్టిస్టులు తెలియనప్పుడు దానివల్ల ఉపయోగం లేదు కదా. చూడాలి కదా, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కూడా చూసుకోవాలి వాటిని కొంచెం. ఒక్కటి ఫేస్ చేశారు అది చెప్తాను. రైట్. ఇంకోటి ఏంటంటే మీకు మెయిల్ అనే ఒక ఓటీటీ ఫిల్మ్ వచ్చింది, సూపర్ అప్లాస్ తెచ్చుకున్నది. అందులో మెయిన్ లీడ్ చేసినటువంటి ప్రియదర్శి క్యారెక్టర్ ముందు మీకే వచ్చింది, మీరే చేయాల్సి ఉంటేనంట. అది ఎందుకు మిస్ అయింది? ఇట్లా ఎవరైనా అది ఏం తెలియదు, బట్ నేను మెయిల్ చేసి అంటే డెమో చేసాం ఆ సినిమా కోసం. డెమో చేసిన తర్వాత నేనే చేస్తానే అనుకున్నాను లాస్ట్ వరకు. లాస్ట్ మూమెంట్లో చిన్న బాంబు పేల్చారు, మీరు చేయట్లేదు దర్శి గారు చేస్తున్నారు అని. అంటే మీకు డెమో చేసినప్పుడు మెయిల్ ఒరిజినల్ ఒకే డైరెక్టర్ కదా? డైరెక్టర్ అతనే. డైరెక్టర్ చీట్ చేసినట్టు అనుకోవచ్చా? డైరెక్టర్ కాదు, ప్రొడక్షన్ నుంచి వచ్చింది అని ఆయన చెప్పాడు. అంటే మార్కెట్ కూడా కావాలి కదా, ఇది ప్రాబ్లం అని దర్శికి వేస్తాం వెళ్తున్నాము అని చెప్పారు అనమాట. సరే ఇప్పుడు ఇంకా దానికి మనం చేయడానికి. ఎప్పుడైనా మెయిల్ చూసారా మీరు? చూసాను. ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ నేనే బాగా చేసి ఉండవు అని అనిపించిందా? అనిపించింది, ఖచ్చితంగా అనిపించింది. నాకు ఖచ్చితంగా డెమో చేసి ఉన్నారు, ఎక్కువ కాలం జర్నీ అయ్యారు కదా కథతో. దాంతో జర్నీ అయ్యాను. అంటే ఈ క్యారెక్టర్ నేనైతే అంటే నేను ఓపెన్ గానే చెప్తున్నాను, నేనైతే బాగా చేసేవాడిని అని అనిపించింది. ప్రీవియస్ కంటే నేనే బెటర్గా చేసేవాడిని అనిపించింది ఖచ్చితంగా. ఆ విషయం ఎప్పుడైనా డైరెక్టర్ చెప్పారా? డైరెక్టర్ గారికి చెప్పాను. ఆయన ఏమన్నారు? దర్శి గారిని కూడా కలిశాను అప్పుడు, అందులో కూడా చిన్న క్యారెక్టర్ చేశాను కదా. ఆయన తెలుసా దర్శికి ఈ క్యారెక్టర్ మీరు చేయాల్సి ఉండండి? అవును తెలుసు. ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన కూడా ఒకరోజు కలిసాం, బాగా చేశారు బ్రదర్, మీరు బాగా మీ డెమోలో చాలా బాగా చేశారు అన్నారు. జనరలే అదేలేండి. సో ఇప్పుడు భీమదేవరపల్లి బ్రాంచ్ చేస్తూ వస్తున్నారు, కొంత మీకంటూ కొంత అంటే ఫుల్ సాటిస్ఫైడ్ కాకపోయినా కొంతవరకు ఓకే, కొంత స్ట్రగుల్కి ఎదుర్కొన్న లైఫ్ ఇప్పుడు దాకా వచ్చింది. భీమదేవరపల్లి బ్రాంచ్లో హీరో అనే ఆఫర్ ఎలా వచ్చింది? ఆడిషన్ ద్వారా వచ్చింది. అఫ్ కోర్స్, అంటే మీరు అంటే చెప్తున్నా ఎలా వచ్చిందంటే దానికి ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ ఇచ్చాను అంటే ఫ్రెండ్ కేపీ అన్న ఉండే సీనియర్, ఆయన సంతోష్ బాలని ఒక ఫ్రెండ్ ఉండే, ఆయనకు పరిచయం అంటే నా ప్రొఫైల్ పంపించాడు ఇట్లాగే జనరల్గా. ఆయన పిలిపించారు అనమాట, ఆఫీస్కి పిలిపించి క్యారెక్టర్ గురించి అనుకుంటున్నాం చేయండి, ఆడిషన్ చేయండి అంటే క్యారెక్టర్ గురించి చెప్పారనమాట, ఇట్లా ఉంటుంది అని. సరే ఆడిషన్ చేశాను. డైరెక్టర్ రమేష్ చెప్పల్ గారు, సరే బాగుంది మీ ఆడిషన్ బాగుంది, రేపు రండి మీకు స్టోరీ మొత్తం చెప్తాను అన్నారు. స్టోరీ మొత్తం చెప్పడం నాకెందుకు, నీ చిన్న క్యారెక్టర్ కదా అంటే వేరే కొంతమంది చెప్పేవాళ్ళు, అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అనుకో. సరే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండొచ్చు, అమ్మాయి ఆడిషన్లో సక్సెస్ అయ్యాము, ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఓకే అని రేపు వచ్చాను. కథ మొత్తం చెప్పారు మొత్తం. బాగుంది సార్, చాలా బాగుంది క్యారెక్టర్, ఇన్నోవేటెడ్గా ఉంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అంటే ఆ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు మరి అన్నాడు. షాక్ సర్ప్రైజ్ అన్నీ వచ్చినాయి, సంభ్రమాశ్చర్యం. అదేం సార్ జోక్ చేస్తున్నారా అన్న. లేదు అసలు ఆడిషన్ చేసింది ఆ క్యారెక్టర్, నేను ఆ క్యారెక్టర్ కోసం పెండింగ్ పెట్టుకున్నాము, నువ్వు కరెక్ట్గా సెట్ అయ్యావు, ఇంకా నువ్వే చేస్తున్నావు, వెళ్ళిపోదాం మనం షూటింగ్. ఆ సినిమా మాక్సిమం మోదీ చేసిన 15 లక్షలు అనే తిరుగుతుంది కదా. అవును. మీకు రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్లో ఇచ్చారా? ఆ రేంజ్లో కాదు కానీ కొంత రేంజ్లో ఇచ్చారు రెమ్యునరేషన్ అయితే. అంటే కనీసం సినిమా కథ రేంజ్లో కూడా రెమ్యునరేషన్ లేదు. అంత లేదు. ఎన్ని రోజులు చేశారు ఆ సినిమా షూటింగ్? 35 days చేసాం. 35 days. ఓకే, చాలా తొందరగానే ఫినిష్ చేసాం. 35 daysలో చేసాం ఇక్కడ కరీంనగర్ దగ్గర. ఓకే, ఒక విలేజ్లో చేసాం మొత్తం. ఆ సినిమాకి సంబంధించి మీరు హీరో కాబట్టి అప్పుడు చిన్న క్యారెక్టర్లు చేశారు. హీరో అనేది ఒక ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇండస్ట్రీలో ఖచ్చితంగా. మీకు కూడా ఆ ట్రీట్మెంట్ వచ్చిందా, హీరో ట్రీట్మెంట్? లేదు అట్లా అంటే సెట్స్లో కానీ మాతో అంటే సెట్స్లో కొంతమంది అనేటోళ్ళు అన్న హీరో అంటే వద్దన్నా, నేను క్యారెక్టర్ చేస్తున్నా, నేను అన్నట్టు అందరితోటి. అంటే నీ క్యారెక్టర్ అది, అందులో ఒక క్యారెక్టరే అది, హీరో అని కాదు. హీరో నిజం చెప్పాలంటే హీరో అనే దానికి అర్థం వేరు, ఇది ముఖ్య పాత్ర.
హీరో అనేదానికి అర్థం వేరు, కమర్షియల్ అలా ఏం లేదు, ఉండేదానికి హీరో అంటారు. హీరో కథను ముందుకు తీసుకెళ్ళేవాడు హీరో కమర్షియల్ అనేది ఏం లేదు. ఇక మన వాళ్ళు దాన్ని అట్లా కవర్ చేశారులే కానీ. సో ఓవరాల్గా ఆ సినిమా నుంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవును మూమెంట్స్ అంటే హీరోగా కాబట్టి ఎట్లయినా మీకు మైండ్లో ఉంటుంది ఖచ్చితంగా. ఒక మెయిన్ లీడ్ అంటే హీరోగానే చేస్తున్నా ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అంటే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ కాదు కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ సినిమాకి చేసేదానికంటే ఏమైందంటే ఒకటి, ఆ సినిమా ఒప్పుకున్నాను, పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి. సినిమా ఒక 15 డేస్లో షూట్కి వెళ్ళాలి, 10-15 డేస్లో షూట్కి వెళ్ళాలి, రెడీగా ఉన్నాను నేను. ఈలోపు మా ఫాదర్ చనిపోయారు. అయ్యో, ఆ టైంలో చనిపోయారు. ఇంకా ఆ తర్వాత రోజులు ఉంటాయి కదా, అవునవును, ఈ గుండు చేయించుకోవాలి అవన్నీ ఉంటాయి. దానికోసం ఇప్పుడు నేను గుండు చేయించుకోవాలి, అది చేయించుకుంటే సినిమా అవకాశం ఉండదు. ఎందుకంటే గుండుతో ఆ సినిమాలో చేయలేము. అప్పుడు ఇంకా డైరెక్టర్ గారికి విషయం చెప్పాను, సార్కి చెప్తే మరి కష్టం కదా అంజీ, నాకు ఆ క్యారెక్టర్ కావాలి, నువ్వే అనుకున్నాను, ఇన్ కేస్ అది నేను ఏం చేయలేను, ఈ విషయం కూడా ఓకే, బట్ నువ్వే అది నిర్ణయించుకో అన్నారు. లేదా నువ్వు గుండు చేయించుకుంటే క్యారెక్టర్ ఉండదు, చేయించుకోకుంటే ఉంటుంది, బట్ ఆ విషయంలో నేను చేయించుకోవద్దని నేను చెప్పడానికి అవకాశం లేదు అన్నారు. బట్ ఇంకా నిజానికి సరే మీరు చెప్తున్నారు, వెరీ సాడ్ మూమెంట్ ఇది. బట్ ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు చాలామంది పెద్ద స్టార్లు, అది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. ఏదో ఒక సెట్స్లో ఉండగానో, షార్ట్లో ఉండగానో, ఒక షూటింగ్కి వెళ్తుండగానో వాళ్ళ ఫాదరు మదరు ఎక్స్పైర్ అయిన చాలామంది వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఇంక్లూడింగ్ అల్లు రామలింగయ్య గారు, ఆయనకి వాళ్ళ ఫాదర్ చనిపోయారు, షూట్లో ఉన్నారు. ఆ చివరిలో ఆయన ఆ షార్ట్ లాస్ట్ షార్ట్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పలేదు. అది అయిపోయిన తర్వాత ఆయనకి చెప్తే ఆయన హడావిడిగా ఇంటికి వెళ్తూ ఉన్న క్రమంలో ఎయిర్పోర్ట్లోనో ఎక్కడ ఆయన చూసి హాయ్ సార్ అందరూ కామెడీగా నవ్వుతూ ఉంటే ఆయన లోపలేమో ఒక పెయిన్. అదే విన్నాను, ఆయన ఏడుస్తుంటే అందరు నవ్వుతున్నారు అని చెప్పి. సో అట్లా అండి, నాది చాలా మందికి ఉన్నాయి ఇలాంటి ధర్మవరం. కొంచెం ఖచ్చితంగా అది పెద్ద ఆర్టిస్ట్ అవడానికి ఇది ఒక సింబల్ అనుకోవచ్చు. మీ ఫాదర్కి మీరు అదొక అంతిమ నివాళి. అంతే, వాళ్ళకి కోరుకున్నది కూడా అంతే కదా. వాళ్ళు చాలాసార్లు అనేటోళ్ళు, అరే నువ్వు అంటే జబర్దస్త్లో కూడా కనిపించావు, మళ్ళీ ఏందిరా మళ్ళీ కనిపించట్లేదు, ఏమైంది అని. కాకపోతే ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను మెయిన్ లీడ్ చేసిన సినిమా మా నాన్న చూసి వాళ్ళు చూడలేకపోయినారు అని అంతే. ఓకే, అంటే మీ మదర్ వాళ్ళు అప్పటికే మా మదర్ పోయిన ఒక 1 year తర్వాత మా ఓకే. సో ఒక రకంగా మీ ఇప్పుడు ఎదిగారు, దీన్ని వాళ్ళు చూడలేకడానికి. అవునవును, ఓకే, సాడ్, వెరీ సాడ్. సో నెక్స్ట్ ఆ తర్వాత మీరు పరేషాన్ కానీ, ఇంటింటి రామాయణం కానీ, రామన్న యూత్ కానీ, ఇలాంటివన్నీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నారు అనుకోవచ్చు. అవును, అంటే భీమదేవరపల్లి బ్రాంచ్ కంటే ముందే నేను పరేషాన్ సినిమా చేశాను. అంటే దీనివల్ల ఆబ్వియస్గా దానికి ఇంకొంచెం రెండోసారి చూసిన వాళ్ళకో తర్వాత కొంచెం ఓటీటీలో చూసిన అంటే వరుసగా ఏంటంటే ఇప్పుడు నాకు గుర్తించడానికి నాకు ఒక గుర్తింపు రావడానికి ఏంటంటే ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి. అవునవును, అది కూడా 3 months బ్యాక్లోనే అన్నీ వచ్చేసాయి, వరుసగా రిలీజ్ అయినాయి. బలగం తర్వాత ఇంటింటి రామాయణం, పరేషాన్, భీమదేవరపల్లి బ్రాంచి, రామన్న యూత్, ఇవన్నీ వరుసగా రిలీజ్ అవుతూ వచ్చినాయి. అవును, రామన్న యూత్ మన అభయ్, అవును అభయ్ నవీన్ దానికి డైరెక్టర్. నవీన్ అతను డైరెక్టర్ అంటే మీకు ఫస్ట్ అనిపించింది అండి? ఫస్ట్ అంటే అతను యాక్టర్గా అతను స్ట్రగుల్ అవుతూ వెళ్తాను, చాలా కాలంగా అతను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నట్టు నాకు తెలుసు. అతను అంటే అభయ్ నవీన్ డైరెక్టర్ అని ఫస్ట్ నుంచే ఈ రామన్న యూత్ అని ఫేస్బుక్లో అవన్నీ చేసేటోళ్ళు కదా. ఓకే, అవును, అది ఓకే కామన్గా అనిపించింది. కాకపోతే షాక్ అయిన విషయం ఏంటంటే వేణన్న బలగం, అవును, అప్పుడు నేను ఒకసారి ఆఫీస్కి పిలిచాడు అన్న, స్టార్టింగ్లో దిల్రాజు గారు ఆఫీస్కి పిలిచి ఒకసారి, నాకు జబర్దస్త్ నుంచే పరిచయం అన్న, ఒకసారి ఫోన్ చేసి అంజీ ఒకసారి ఆఫీస్కి రా, దిల్రాజు గారు ఆఫీస్కి రా అన్నాడు. దిల్రాజు గారు ఆఫీస్ నన్ను ఎందుకు రమ్మంటాడు అనుకుంటా, ఆయన ఆర్టిస్ట్ ఆయన చూసుకుంటాడు కదా. అట్లా కదా, అంటే ఎందుకు రమ్మన్నాడు అనుకుని వెళ్తే నేను డైరెక్షన్ చేస్తున్నా అన్నాడు. ఓకే, షాక్ గురని, అంటే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అభయ్ నవీన్ అంటే ఆల్రెడీ ఫేస్బుక్లో చాలా రోజుల నుంచి నేను చేస్తున్నా అని ఉంది, అది ముందు నుంచి చెప్తున్నారు కాబట్టి ఓకే వీళ్ళు చేస్తున్నారు అని ఒకటి ఉంటుంది. ఈయన షాక్ అయినా నేను, చాలా మంది కూడా వేణు డైరెక్టర్ అనగానే ఏదో సినిమా చేస్తున్నాను అంటే లేదు చేస్తున్నా ఒకటి. నాకు నీ వైపు నుంచి ఏంటంటే నువ్వు థియేటర్ కాబట్టి థియేటర్ ఆర్టిస్టులు కావాలి, మనకి కొంచెం న్యాచురల్ వాళ్ళు కావాలి, నీ సర్కిల్ ఎవరన్నా ఉంటే కూడా నాకు సజెస్ట్ చెయ్యి అని అన్నమాట. ఆ సందర్భంలో నేను కూడా అడిగినాం మరి నాకేంటన్నా మరి నాకు కట్టలేదా, లేదు ఉంది చేద్దాము మనం కూడా చేద్దాం. ఓకే, అంటే
వేణు యాక్చువల్గా బలగం సినిమాతో ఇండస్ట్రీ కూడా షాక్ ఇచ్చాడు, అవును హైలీ టాలెంటెడ్ అని చెప్పేసి. అంటే అంటే ఎవరు ఏముందో తెలియదు ఎవరికి. అవును సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే చెప్పారు ఆల్రెడీ, 3-4 సినిమాలు చేస్తాను. అవును అందులో మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది? ఒక సినిమాలో ఏంటంటే ఆ సినిమా పేరు ఇప్పుడు వాళ్ళు రివీల్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. ఆ సినిమాలో త్రూ అవుట్ ఉంటా, సినిమా మొత్తం ఉంటా 4 డైలాగులు ఉంటాయి. ఓకే అంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటే యాక్టింగ్ ఉంటుంది అందులో. ఓకే ఓకే డైలాగులు మొత్తం పేజీలు చెప్పి కాకుండా అవును. జస్ట్ ఎక్స్ప్రెషన్ తోనే ఉంటాయి అన్ని సినిమా మొత్తం. మనకి ఏదో సినిమాలో అలీగారి కూడా నో ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ మూగ క్యారెక్టర్ కాదు మళ్ళీ అది. ఓకే బట్ వాడు అట్లా ఉంటాడు అనమాట, తాగిపోతూ కొంత ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్ చేసి. ఓకే. అంటే మీకు బీయింగ్ ఏ థియేటర్ ఆర్టిస్ట్ లేదా మొదటి నుంచి ప్యాషనేట్ ఆర్టిస్ట్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమైనా ఉన్నాయా? నాకు కొంచెం నెగిటివ్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నన్ను చూసి అందరూ కామెడీ రోల్స్ ఇస్తారు ఓకే. జనరల్గా అవును, కామన్ పీపుల్ రోల్స్ కానీ కామన్ పీపుల్ రోల్స్ కానీ కామెడీ కానీ పక్కింటి బాబాయ్ ఎదురింటి అబ్బాయో లేకపోతే జనరల్గా పల్లెటూరులో ఉండే రైతు ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తారు. ఓకే అది చేస్తున్నాను. బట్ ఇంకేదైనా ఛాలెంజింగ్ రోల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ ఇవ్వట్లేదు. ఓకే, అంటే విలన్గా చేయాలనుకుంటున్నారు. అంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న చేస్తే ఇంకా కొంచెం ఛాలెంజింగ్ ఎదుర్కోవచ్చు కదా. కొత్త క్యారెక్టరేషన్ ఎవరు ఇప్పుడు వరకు ప్లే చేయండి, ఎవరు ప్లే చేయండి అలాంటివి చేస్తే కొంచెం నేను నేర్చుకోవడానికి. అవును, నాకు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తేనే కదా నేర్చుకోగలుగుతాం దాని నుంచి. యాక్చువల్లీ మీ ఫీచర్స్ చూస్తుంటే ఒక తమిళ ఆర్టిస్ట్ కూడా దగ్గరగా ఉన్నారు. ఆ వైపు ఎప్పుడైనా ఒక లుక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, ఈడే అంటే ఏమో ఎవరికి ఎక్కడ ఏముంది, మునుగుతూ తేలుతూ సముద్రంలో ఇన్నే కొట్టుముట్టాడుతున్నాము. మళ్ళీ తమిళ కోసం అంటే ఏదైనా సక్సెస్ అయినప్పుడు వెళ్ళడానికి ఈజీ అవుతుంది. అవును, ఇక్కడ ఫ్యామిలీ రన్ చేసుకుంటూ సినిమాల్లో వెళ్తూ ప్రస్తుతానికి ఇక్కడే ఎదుగుతున్నారు. ఇక్కడ ఎదుగుతున్నా. ఏదైనా దారి దొరికి ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈదడం మీన్స్ ఇప్పుడు ఓకే ఒక దారి దొరికింది అందరికి. ఓకే, ఒక చిన్న ఆర్టిస్ట్ ఉన్నాడు, ఓకే అంజైన ఆర్టిస్ట్ ఉన్నాడు, వీనికి ఇవ్వచ్చు క్యారెక్టర్ అని ఒక నమ్మకం అయితే వచ్చింది. ఆఫ్టర్ భీమదేవరపల్లి మీ రిసీవింగ్ అంటే ఇందా చెప్పిన బెటర్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఆ కుర్రోడు ఎవరో మీ సినిమాలు చూడలేదంటే అది కాకుండా మిగతా వాళ్ళందరూ బాగానే గుర్తుపడుతున్నారు. చాలా ఆఫీస్కి చాలా డైరెక్టర్లు కూడా నన్ను గుర్తుపట్టి రిసీవ్ చేసుకుంటున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఒక్కొక్కసారి సరే నేను క్యాజువల్గానే మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాను, ఎక్కడైనా వేరే వెళ్ళాలి కదా, నేను వెళ్ళకుండా అడగకుండా వెళ్ళేస్తారు. మరి వేరే ఆఫీస్ ఉంటే వెళ్ళి నేను వెళ్ళి కనబడే డైరెక్టర్ గారిని కలుద్దామని వెళ్ళితే కూడా ఓకే వాళ్ళు నేను ఇంతకుముందు దానికి ఇప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎదుర్కొంటాను. అంతే కదా, వాళ్ళు కూడా ఆడిషన్ బాగా తప్పుద్ది కదా, చేస్తాడని కూడా క్యారెక్టర్ ఉంటే ఆఫర్ చేస్తారు ఇమీడియట్గా. లేదంటే కొత్త వాళ్ళైతే మళ్ళీ ఆడిషన్ చేసుకోవడం, పని చేయడానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఫైనల్గా మీరు మైమ్లో ఎక్స్పర్ట్ అని విన్నాను, నిజమా? మైమ్ చేస్తాను నేను, అండ్ థియేటర్ నుంచి మైమ్ నేర్చుకున్నాను. ఓకే, మైమ్ కూడా నాకు ఎక్స్పర్టే. ఇంతకుముందు చేసేటువంటి మైమ్ షోలు కూడా ఇచ్చేటాను 2-3 ఎయిర్పోర్ట్లో అక్కడ. సో మైమ్ మా కోసం ఏమన్నా ఒక చిన్న ఇప్పుడు అంటే టక్కున చేయాలన్నా? మైమ్ అంటే అదే కదా, ఆటోమేటిక్గా టక్కున కొంచెం ఏదైనా మీరు అనుకోండి, టైం తీసుకున్న పర్లేదు. టైం కాదు, ఇది ఉందనుకోండి, ఏదో లాగుతున్నా నేను. ఏది లాగాను? అంటే మోస్ట్ ఆఫ్ ది మైమ్ ఆర్టిస్టులు అందరూ అనగానే ఇదే చేస్తుంటారు ఎక్కువగా. టక్కున ఇదే గుర్తు. మీరు టక్కున అడిగారు కదా, చేయొచ్చు ఆఫ్ కోర్స్. అంటే మైమ్ అంటే దానికి ఒక చేసేది కాబట్టి, వేదిక మీద చేసేది కాబట్టి. ఇప్పుడు అంటే కామన్ వే వస్తాయి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మైమ్ అనగానే ఇట్లా అంటే సూదులో దారం ఎక్కిస్తూ ఉంటారు, రెండే చేస్తారు ఎక్కువగా. ఎనివే కంగ్రాట్స్ బ్రదర్, మీకు మంచి ప్రాజెక్టులు రావాలి, మీరు అనుకున్నటువంటి ఇంకా పెద్ద బ్రేక్ రావాలని మైక్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంజీ వల్గమాన్తో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ మైక్ టీవీ.